చెప్పండి, జీవితాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? దేర్ ఈజ్ ఎ ఇంగ్లీష్ వర్డ్ నోన్ యాజ్ ఆస్కమ్. ఒక్క వర్డ్లో మన జీవితం చెప్పవచ్చు అనిపిస్తుంది నాకు. చాలామంది అడుగుతారు ఆస్క్ అంటే ఏంటి అని అడుగుతారు. మీరు చెప్పండి, ఆస్క్ స్పెల్లింగ్ చెప్పండి. ఏఎస్కే. ఏఎస్కే. ఏ అంటే అర్థం ఏంటంటే యాటిట్యూడ్ అంటాం. ఈ యాటిట్యూడ్ అనేది మన జీవితంలో చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది. అంటే మన చాలామందికి ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, చిరంజీవి ఎవరు అంటే చెప్పేస్తారు, అనుష్క ఎవరు అంటే చెప్పేస్తారు, ప్రభాస్ ఎవరంటే చెప్పేస్తారండి. అంటే ఇతరుల పైన ఉన్న ఇంట్రెస్ట్ వాళ్ళపైన చాలామందికి ఉండదండి. ఇప్పుడు నేనేంటి అనేది చాలామంది ఆలోచన చేయరు. ఎప్పుడు ఇతరులపైన బురద చల్లుదాము, ఇతరులను ఏడిపిద్దాము, ఇతరులని బాధ పెడదాము అనే మనస్తత్వం వాళ్ళే ఈ సాడిస్టిక్ ప్రెషర్ అంటాం, వీళ్ళే ఎక్కువగా ఉంటారు. కానీ మనం ఏం చేయాలంటే ముందుగా మన యాటిట్యూడ్ ఏంటి అనేది తెలుసుకోవాలి. మన యాటిట్యూడ్ ఏంటి అంటే ఉదాహరణకి ఇప్పుడు యాటిట్యూడ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పిఎంఏ అని అంటాము, రెండవది ఎన్ఎంఏ అని అంటాము. పిఎంఏ అంటే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అంటారు. న్యాచురల్లీ ఎన్ఎంఏ స్టాండ్స్ ఫర్ నెగటివ్ మెంటల్ యాటిట్యూడ్ అంటారు. ఒక రీసెర్చ్లో మాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో 100కి 88 మంది నెగటివ్ మైండెడ్ పీపుల్. నిజంగా? ఎస్. 80%? 88. ఎస్. మీరు పైకి వస్తున్నారు, మీకు మంచి పేరు వస్తుంది అనగానే వెంటనే మిమ్మల్ని ఎలాగ కిందికి లాగాలి. వాళ్ళకి మీకు ఏమీ సంబంధం ఉండదు, వాళ్ళ ప్రొఫెషన్ వేరు, మీ ప్రొఫెషన్ వేరు, అయినా అక్కడ మిమ్మల్ని ఎలా కిందికి లాగాలి. ఇలాగ ఆలోచన చేసేవాళ్ళు జీవితంలో వాళ్ళు పైకి రాలేరమ్మ. వాళ్ళు ఒకళ్ళు పైకి వచ్చినా వాళ్ళ మనస్తత్వం ఎప్పుడూ హ్యాపీగా ఉండదు, ఎప్పుడు ఎవరిని ఏం చేయాలో ఆలోచిస్తుంటారో తప్ప వేరే ఉండదు. ఇది యాటిట్యూడ్ అంటాం. అంటే 88% వాళ్ళు నెగిటివ్ మైండెడ్ ఉన్నారంటే దట్ మీన్స్ వాట్? ఓన్లీ 12% ఆఫ్ ద పీపుల్ ఆర్ పాజిటివ్ మైండెడ్. సో మనం ఏం చేయాలంటే ఈ నెగిటివ్ మైండ్ నుంచి పాజిటివ్ మైండ్లోకి రావడానికి ప్రయత్నించాలి. ఇంతకుముందు మనం అనుకున్నాం మ్యాథమెటిక్స్లో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతే జీవితంలో మైనస్ ఇంటూ మైనస్ ఇస్ డబల్ మైనస్ అనుకున్నాం. సో ఈ డబల్ మైనస్లోకి వెళ్లకుండా ఎదుటి వ్యక్తి నెగిటివ్ అయినా కూడా మన యాటిట్యూడ్ని మనం పాజిటివ్గా పెట్టుకుందాం. ఇప్పుడు మీరు నన్ను తిట్టారు, నేను తిట్టాలని రూల్ ఉందా? లేదుగా. నేను ఊరుకుంటాను, నేనేం మాట్లాడను, బికాజ్ ఐఎమ్ పాజిటివ్ మైండెడ్. ఇప్పుడు మీరు తిట్టినందుకు నేను కూడా తిడతాను, నాకు తెలుసు నేను కూడా తిడతాను అంటే దెర్ ఈస్ నో మీనింగ్ ఇన్ దట్. ఇంకా ఇట్ బికమ్స్ డబల్ నెగిటివ్ అవుతుంది. డబల్ నెగిటివ్ వల్ల మీరు హ్యాపీగా ఉండరు, నేను హ్యాపీగా ఉండను. సో చాలా మందికి ఈ విషయం తెలియకుండా వాళ్ళు నెగిటివ్ మెంటల్ యాటిట్యూడ్కి వెళ్ళిపోతున్నారు. ప్రపంచ పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి, దాన్ని మనం ఏం చేయలేము. ఇది ఆస్క్లో ఏ అంటే. ఎస్ అంటే ఏంటంటే స్కిల్స్ అంటాము. మీరు నమ్మగలరా ఒక విషయాన్ని, ప్రతి వ్యక్తిలో కూడా ఏదో ఒక టాలెంట్, ఏదో ఒక స్కిల్ అనేది 100% తప్పకుండా ఉంటుంది. ఒక వ్యక్తి బాగా పాట పాడవచ్చు, ఒక అమ్మాయి చాలా బాగా వంట చేయొచ్చు, ఒక అమ్మాయి మంచి ఉద్యోగం, చాలా మేనేజర్ పొజిషన్ కూడా చాలా చక్కగా కంట్రోల్ చేయొచ్చు, లేదా ఇంకోతని హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండొచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు ఎవ్రీ ఇండివిజువల్, ఒక రిక్షా కార్మికుడు కూడా, ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ఎ టాలెంట్. ఆ టాలెంట్ని గుర్తించి మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇప్పుడు నా టాలెంట్ ఇది, నేను దీంట్లో ముందర వెళ్తాను, నాకు ఇంట్రెస్ట్ ఇది. ఇప్పుడు రోజుకొక టాలెంట్ చూపించాలని అనుకున్నవాడు, రోజుకొక ఆలోచన చేసేవాడు ఎప్పుడు జీవితంలో పైకి రాలేడు. సో ఆ స్కిల్ అనేది ఉంది, లేదనైతే నేను ఒప్పుకోను. ప్రతి వ్యక్తిలో ఆ స్కిల్ అనేది ఉంది. ఆ స్కిల్ని ఉపయోగించుకొని జీవితంలో పైకి రావడం, ఎందుకంటే ఆ స్కిల్ అనేది ఉంది వాళ్ళలో. కానీ ఏమవుతుందంటే మనము పెరగాలి అనుకున్నప్పుడు మన పైన అనేక ప్రభావాలు ఉంటాయన్న. సే ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నాగేష్ ఇలా ఉన్నాడు అంటే నాగేష్ పైన ఎన్ని ప్రభావాలు ఉన్నాయనేది మీకు చెప్తాను నేను. ఓకే, నంబర్ 1 ప్రభావం నాగేష్ పైన ఏంటంటే నాగేష్ తల్లిదండ్రుల ప్రభావం అండి. ఇప్పుడు మా నాన్నగారు నన్ను పెంచిన రీతి, మా అమ్మగారు ఏ స్కూల్కి వెళ్ళలేదండి, బట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ షీ హ్యాస్, లైఫ్ నాలెడ్జ్ చాలా ఉంది ఆమె దగ్గర. ఆమె చిన్నప్పుడు చెప్పిన ఒక మాట నాకు ఇంకా 2 విషయాలు చాలా బాగా గుర్తున్నాయండి. ఒకటి ఏం చెప్పేదంటే, నేను చదవను అని అన్నప్పుడు ఆమె చెప్పేదండి, అరే ఒక లక్ష్యం పెట్టుకొని ముందరెళ్ళు, ఆ లక్ష్యం లేకపోతే జీవితాన్ని ఏం సాధించలేవు. ఇలాంటి మాటలు ఆమె అన్ఎడ్యుకేటెడ్ అయినా కూడా ఇలాంటి మాటలు చెప్పేదండి. ఆమెకు వివేకానందుడు అంటే చాలా ఇష్టం. సో వివేకానందుడు ఒక మాట చెప్పేవాడండి, ఏంటంటే ఆకాశం కూలిపోని, సముద్రం ఉప్పొంగని,
ఈ భూమి బద్దలవని నువ్వు మాత్రం నీ లక్ష్యం వైపు సాగిపోని అంటాడు. దట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ మీ. రెండవ ఎగ్జాంపుల్ మా అమ్మ ఇచ్చేది ఏంటంటే, నేను చదవను పో అని చెప్పినప్పుడు, అరే నీకు ఏనుగు తెలుసారా అని అడిగేదండి. ఏనుగు తెలుసు. ఎందుకు తెలియదు నాకు? ఏనుగు తెలుసు. అరే అడవిలో ఏనుగు తన తలపైన తానే మన్నేసుకుంటుందిరా, నువ్వు అట్లా వేసుకోకరా నీ తలపైన. అంటే ఇటువంటి మాటలు నన్ను చాలా ప్రభావితం చేశాయండి. సో మనం ఏం చేయాలి, ఏదైతే మన దగ్గర ఆ స్కిల్ ఉన్నదో, ఆ ఇంట్రెస్ట్ ఉన్నదో, దాన్ని డెవలప్ చేసుకొని దెన్ వీ హ్యావ్ టు ట్రై టు కమ్ అప్ ఇన్ లైఫ్. ప్రతి వ్యక్తికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు మనం అనుకుంటాం నాకు ఛాన్స్ లేదు, వాడికి ఛాన్స్ దొరికింది, వాడి దగ్గర డబ్బు ఉంది కాబట్టి వాడు అలా చేశాడు, వీడికి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి వీడు ఇలా చేశాడని మనం అనుకుంటాం. కానీ ప్రయత్నం, మనం ప్రయత్నం రైట్ టైంలో చేశామంటే ప్రతి వ్యక్తి కూడా సక్సెస్ కావడానికి 100% అవకాశాలు ఉన్నాయి. సో మీ స్కిల్ ఏంటో మీరు తెలుసుకోండి, మీ ఇంట్రెస్ట్ ఏంటో మీరు తెలుసుకోండి, దాన్ని మీరు డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది రెండవదండి. మొదటిది యాటిట్యూడ్ అనుకున్నాము, రెండవది స్కిల్స్ అనుకున్నాము. ఇక మూడవది కే అంటారండి. కే అంటే అర్థం ఏంటంటే నాలెడ్జ్ అండి. నేను ఇంతకుముందు చెప్పాను, నాలెడ్జ్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి అకాడమిక్ నాలెడ్జ్. చాలా మంది ఈ రోజులు ఏమనుకుంటున్నారంటే ఈ అకాడమిక్ నాలెడ్జ్ ఉంటే చాలు, అంటే చాలు, ఎలాగైనా మార్కులు రావాలంతే. అరే మార్కులు వస్తాయి, ఎందుకు రావు? ఇప్పుడు నేను నా దగ్గర వచ్చే పిల్లలకి ఒక మాట చెప్తానండి. నేను సార్ నాకు సరిగా మార్కులు రావడం లేదంటే నేను చెప్తాను, మార్కులు రాకపోయినా పర్లేదు, డోంట్ వరీ అబౌట్ ఇట్, మార్కుల కొరకు చదవద్దు అంటాను. తల్లిదండ్రులు వెంటనే అదేంటి సార్ మీరు బాగా మార్కులు తెస్తారని మీ దగ్గర వస్తే మీరు ఎలా అంటున్నారు అని అంటారండి. అప్పుడు నేను చెప్తాను వాళ్ళకి ఏంటంటే, మీరు చదివేది మార్కుల కొరకు చదవద్దు, మీరు చదివేది మీ నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవడానికి చదవండి. ఎప్పుడైతే మీ నాలెడ్జ్ని మీరు డెవలప్ చేసుకోవడానికి చదువుతారో పరీక్ష బాగా రాస్తారు, మార్కులు ఆటోమేటిక్గా వస్తాయి. కరెక్ట్. కానీ చాలామంది నాకు 90 రావాలి, నాకు 80 రావాలి, నేనే ఫస్ట్ రావాలి, ఇలా టెన్షన్లోకి వెళ్ళిపోయి ఎగ్జామినేషన్ మర్చిపోయిన వాళ్ళు లక్షలండి. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. నీ నాలెడ్జ్ని డెవలప్ చేసుకో. నీ నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలంటే నువ్వు కంఫర్టబుల్గా ఉండు. నీకు తెలిసిపోతుంది. ఇప్పుడు మీ శక్తి ఎంతో మీకు తెలియదా అండి? తప్పకుండా తెలిసిపోతుంది. అది మీరు ఇంటర్మీడియట్ లెవెల్ వచ్చారంటే మీ శక్తి ఎంతో మీకు తెలియదా? సో ఆ శక్తిని పెట్టుకొని, ఆ టాలెంట్ ఎంత ఉందో, ఆ స్కిల్ ఎంత ఉందో, ఆ స్కిల్ని కరెక్ట్ చేసుకొని నీ జీవితంలో పైకి వస్తే నువ్వు జీవితంలో సుఖపడతావు. సో నాలెడ్జ్లో ఈ అకాడమిక్ నాలెడ్జ్ చాలామంది మార్కుల కొరకు ఉపయోగిస్తారండి. దెన్ ఐ టోల్డ్ యూ దెర్ ఇస్ లైఫ్ నాలెడ్జ్. ఇప్పుడు మా అమ్మ ఎగ్జాంపులే తీసుకోండి, అన్ఎడ్యుకేటెడ్ అండి టోటల్గా. బట్ 5 మంది పిల్లల్ని కూడా ఎంత చక్కగా పెంచిందంటే 5 మంది పిల్లలు కూడా దేర్ ఆర్ #1 పొజిషన్ టుడే. మేము మై 3 బ్రదర్స్లో ఒక ఆయన పెద్ద ఆయన ఇంజనీర్ అండి, తగ్గ 2 డాక్టర్స్, అండ్ ఎవ్రీబడి ఈజ్ వెరీ వెల్ నోన్. లైక్ ఇట్స్ ద టోటల్ క్రెడిట్. మీరు నన్ను అడిగారు అనుకోండి, మీరు బాగా చదివారండి అని చెప్తే నేను ఐ నాట్ అగ్రీ అండి. ద టోటల్ క్రెడిట్ ఆఫ్ అవర్ బీయింగ్ లైక్ దిస్ గోస్ టు అవర్ మదర్. ఇంకా ఉన్నారండి ఆవిడ. ఎవ్రీ డే, ఈ రోజుకి కూడా, మీరు ఇది నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానివ్వండి, ఎవ్రీ డే స్నానం చేసి వచ్చాక ఎవ్రీ డే ఐ టచ్ హర్ ఫీట్ అండి, బికాస్ ఐ నో దట్ ఐఎమ్ లైక్ దిస్ బికాస్ ఆఫ్ హర్. ఇవి 3, యాటిట్యూడ్, స్కిల్స్ అండ్ ఈ లైఫ్ నాలెడ్జ్, ఈ 3 నేర్చుకుంటే అదంతా ఒక్క జీవితానికి సరిపోతుంది.